హలో అండి, వెల్కమ్ టు ద ఛానల్. మేమైతే ఫ్లిప్కార్ట్లో ఒక బ్యాగ్ తీసుకోవడం జరిగింది. ఆ బ్యాగ్ నేమ్ వచ్చేసి అరిస్టోక్రాట్ కంపెనీ అండి. బ్యాగ్ అయితే చాలా బాగుందండి. బ్యాగ్ కలర్ వచ్చేసి బ్లాక్ అండి. దాంట్లో అక్కడక్కడ ఎల్లో కాంబినేషన్ వచ్చేసింది. బ్యాగ్ కెపాసిటీ వచ్చేసి 45 లీటర్స్ అండి. ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంది. కావాలంటే దీని లింక్ నేను బయోలో షేర్ చేస్తాను, చూడండి. బ్యాగ్ అయితే ఓపెన్ చేస్తున్నారు. ఓకే అండి, 45 లీటర్స్ అరిస్టోక్రాట్ కంపెనీ. ఓకే అండి, దీని ప్రైస్ వచ్చేసి మనకు 1265 రూపీస్ మాత్రం పడిందండి. సో క్వాలిటీ కూడా బాగుందండి. ఒకవేళ మీరు కూడా కావాలంటే లింక్ బయోలో షేర్ చేస్తాను, తీసుకోండి. సో చూడండి, అరిస్టోక్రాట్ అండి కంపెనీ వచ్చేసి. సో మనం ఎక్కువ మొత్తంలో పర్చేజ్ చేయాలనుకుంటే తక్కువ రేట్లో ఇది చాలా బాగుంటుందండి. బ్యాగ్ చాలా బాగుంది అండ్ కంఫర్ట్గా కూడా ఉంది. సో చూడండి, రివ్యూస్ కూడా బాగుందండి బ్యాగ్ది. సో అన్నీ చూసాక తీసుకోండి. ఓకే అండి, దీనికి వచ్చేసి 2 లాంగ్ జిప్స్ ఇచ్చారండి. లోపల వచ్చేసి బ్లూ కలర్ షేడింగ్ వచ్చిందండి. దాని స్టిచ్చింగ్ కూడా చాలా బాగుందండి. అది వచ్చేసి బైక్ ప్యాకెట్ కవర్ అండి. సో ఇంకోటి నార్మల్గా చిన్న ప్యాకెట్ కూడా ఇచ్చారు లోపల, చూడండి ఈ విధంగా. ఓకే అండి, ఇది వచ్చేసి సెకండ్ జిప్ అండి. సో మనం ఎటన్నా టూర్కి ట్రావెల్కి వెళ్ళినప్పుడు ఈ బ్యాగ్ చాలా యూజ్ అవుతుందండి. ఓకే అండి, అదేవిధంగా ఇది బ్యాగ్ అండి మనకి. సో దీనికి చిన్న స్ట్రిప్స్ ఇచ్చారు, అడ్జస్టబుల్ స్ట్రిప్స్. చాలా కంఫర్ట్గా ఉందండి. ఓకే అండి, ఇది నడుము స్ట్రిప్ అండి. దీని వారంటీ వచ్చేసి 12 months అండి. ఇది వారంటీ కార్డ్ అండి. సో ఇది బ్యాగ్లో ఇన్వాల్వ్ ఉంటుంది లోపల. ఈ పైన 2 జిప్స్ ఇచ్చారండి. అది కాకుండా సైడ్కి 2 ప్యాకెట్స్ ఇచ్చాడు, వాటర్ బాటిల్స్ పెట్టుకోవడానికి. సో ఇది నార్మల్ జిప్ అండి. దీని లోపల మనకు వ్యాలెట్, ఏటీఎం, పాన్, ఆధార్ కార్డ్ అలాంటివి పెట్టుకోవడానికి కూడా యూజ్ అవుతుందండి. కింద బ్యాగ్ పడకుండా ఇలా స్టిప్స్ ఇచ్చాడండి. ఓకే అండి, సో బ్యాగ్లో సైడ్కి 2 సైడ్స్లో 2 స్మాల్ జిప్స్ ఉన్నాయండి. దాంట్లో కూడా మనం ఏమన్నా థింగ్స్ పెట్టుకోవచ్చు అండి. ఇది కూడా ఒక జిప్ అండి. దీంట్లో కూడా మనం వాల్యుబుల్ థింగ్స్ పెట్టుకోవచ్చు. లాంగ్ జర్నీలో మాత్రం నాకు తెలిసి బ్యాగ్ చాలా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే మనం ఎక్కువ లగేజ్ క్యారీ చేయాలంటే బ్యాగ్ చిన్నగా ఉండాలి, పెద్దగా ఉంటే క్యారీ చేయలేమని అనే ప్రాబ్లం ఏమి ఉండదండి. మీడియం సైజులో ఉంది, 45 లీటర్స్. సో లగేజ్ కూడా ఎక్కువ వస్తుంది, మనకు క్యారింగ్ కూడా ఈజీగా ఉంటుంది. ఓకే, దీంట్లో పైన టాప్లో వచ్చేసి ఇంకో జిప్ కూడా ఉందండి. అది కూడా చూపిస్తాను, చూడండి. సో మా ఫ్రెండ్ ఏం చెక్ చేస్తున్నాడంటే ఎక్కడైనా డ్యామేజ్ వచ్చిందని చెప్పేసి చెక్ చేస్తున్నాడు. సో మీరు కూడా కావాలంటే చెక్ చేసుకోండి. సో బ్యాగ్లో ఎలాంటి డ్యామేజ్ లేదండి, చాలా కంఫర్ట్గా ఉంది, చాలా బాగుందండి బ్యాగ్ అయితే. ఇది స్మాల్ జిప్స్ అండి, 2 సైడ్స్. అది కాకుండా ఇంకో జిప్ కూడా ఉందండి, ఇదండి. దీని లోపల మనం బ్యాగ్లో చెప్పులు, షూస్ పెట్టుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం ఇది స్పెషల్గా యూజ్ అవుతుందండి. ఎందుకంటే ఎక్కడన్నా క్యారింగ్ చేసుకున్నప్పుడు చెప్పులు క్యారింగ్ చేయాలంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. సో అలాంటప్పుడు దీంట్లో పెట్టుకొని మనం ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.